తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వీతిను స్వాగతం. లక్ష్య సమాజం. నేను సురేష్ దండు. బులెటిన్ల ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా పెద్దతండాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. వైరస్ నియంత్రణకై ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్న మంత్రి. నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వైరస్ సోకకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచన. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ డివిజన్ దత్తాత్రేయ కాలనీలో బీజేపీ సీనియర్ నాయకులు డివి రాజు గత 4 రోజులుగా సుమారు 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ఇస్తాను సాయన, నేను ఇస్తా వీడియో నేను ఎందుకు కష్టపడతా. రాజనా కొంచెం మీరు జరగానా అన్న, రాజనా కొంచెం. దత్తాత్రేయ కాలనీ, ఆసిఫ్ నగర్ డివిజన్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజుగారు, వేణుగారు, ఇక్కడ ఉండేటువంటి మహేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు మన రాములు గారు, ఎస్సీ కమిషన్, నేషనల్ కమిషన్ మెంబర్, కరుణాకర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇంకా అనేక మంది ఈరోజు ఇక్కడ శానిటేషన్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, దేశంలో ఈరోజు కరోనా వారియర్స్ పేరు మీద డాక్టర్సు, అదేవిధంగా డాక్టర్స్తో ఉండేటువంటి హాస్పిటల్లో సహాయక సిబ్బంది, వాళ్ళతో పాటు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో స్వచ్ఛత విషయంలో పట్టించుకుంటున్నటువంటి వీళ్ళు, సఫాయి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, మహిళలు, పురుషులు, వీళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు, సొంత ఆరోగ్యం, కుటుంబము, భద్రత ఇవన్నిటిని కూడా మనంగా పెట్టి సమాజం కోసం, దేశం కోసం ఒక రకమైనటువంటి సాహసపూరితమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వీళ్ళ మనోబలాన్ని పెంచడం కోసం, వీళ్ళ నుంచి ప్రేరణ తీసుకోవడం కోసం మనం ఒకరోజు దేశవ్యాప్తంగా గంట కొట్టడం కూడా జరిగింది. ఈరోజు మేము ఇక్కడ వీళ్ళకు ఏమాత్రం కూడా సమాజం ముందుంది, మీతో ఉంది, అండగా ఉంది అని చెప్పడం కోసం లాకౌట్ కారణంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళకు ఆహార భద్రత, ఇతరమైనటువంటి అవసరాలను తీర్చడం కోసం సేవా కార్యక్రమాలు ఏదైతే దేశవ్యాప్తంగా చేపడుతున్నారో దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు ఆహార దినుసులు, సామాగ్రి, దాంతోపాటు కొంత వస్త్రాలు, ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాన్ని నేను పాల్గొన్నాను. రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్, కార్మిక నగర్లో జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ 2000 పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజు, షరీఫ్, లికాయత్ అలీ, సిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
नहीं जी वांधो गिराक चलो चलो बाद में चलो चलो अम्मा चलो రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్లో తెలంగాణ ఉద్యమ నేత కొసన వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా లెక్చరర్స్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు పేద ప్రజలకు ఇతర రాష్ట్రాల వలస కూలీలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కరోనా ప్రభావిత ప్రాంతంగా గుర్తించిన పెద్ద తండాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకై ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. నిత్యావసర సరుకులు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సు ద్వారా సరుకులు తీసుకొచ్చి బస్సునే కిరాణా షాపుగా మార్చినట్లు వివరించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో సర్పంచ్ సూరవి యాదయ్య కరోనా వైరస్పై
గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరియు వైరస్ సోకకుండా ప్రజలు మాస్కులు పంపిణీ చేశారు. గ్రామంలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి రోడ్లపై జులాయిగా తిరుగుతున్న వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అదేవిధంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శాల్వతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్బందులు కలగొద్దు, ఆరోగ్యంతో ఉండాలనే ఒక నెపంతోనే భారతదేశంలో లాక్డౌన్ విధించింది. లాక్డౌన్ విధించినప్పుడు ప్రజలందరూ సహకారం ఉంటేనే ఇది కరోనా వ్యాధిని తరిమి కొట్టే అవకాశం ఉంటుంది. మీరు కొంతమంది కూరగాయలని, కొంతమంది రోడ్లని, కొంతమంది ఇది బర్లు ఆడమని అని, కొంతమంది ఏం పరిపాటు లేక రోడ్ల మీద తిరుగుతుంది. ఇట్లా రోడ్ల మీద తిరిగేటోడికి అత్యవసర పనులు పడ్డప్పుడు ఇబ్బందులకు గురవుతుంది. అవునా కాదన్నా? మీలాంటి ఇప్పుడు ఏదో హాస్పిటల్ పోవాలన్నా ఏదో చేద్దాం అనుకుంటున్న వాళ్ళ కోసం మీరు ఉట్టిగా ఉలాంగా తిరిగేటోళ్ళు కూడా ఇప్పుడు ఇలా ఎంతమంది ఉన్నారు ఏం చెప్పగలుగుతామా? ఏదో ప్రతి ఒక్కరు ఏదో చెప్తూనే ఉంటారు ఎప్పుడు. కానీ మన ప్రాణానికంటే నిన్న డబ్బు కాదన్నా, ధనం కాదు. ఇవాళ ప్రభుత్వ రాష్ట్రాలు ఖజానా మొత్తం పడిపోయినా సరే ఈ ప్రజల ఆరోగ్యంగా ఉండాలని, ప్రజల్లో ప్రాణ నష్టం కలగొద్దని ప్రభుత్వాలు ఆలోచించి నిర్ణయం తీసుకున్నా కానీ మనం రోడ్లు ఎక్కుతున్నాం. ఇది తప్పు కదన్నా? అన్న తప్పు కదా? మరి ఈ తప్పుని లాక్డౌన్ మనం నిబంధనలను ఉల్లంఘించినందుకు మనం ఏం చేస్తే మరి మనలో క్రమశిక్షణ పెరగాలి? మనం చెప్పగలనా? నేనేం మీకు అంత క్లాస్ ఇచ్చాడు, మీరు అంతా బీడీలు చేసిరు, డిగ్రీ చదివిన వాళ్ళు మేధావులు ఉన్నారు, పొద్దున్న వేస్తే టీవీల కాడ చూసి ఏ న్యూస్ అనే దేశ రాజకీయాలను చర్చించే అంత సబ్జెక్ట్ ఉంటుంది మీలో. అయినా కానీ రోడ్లకి మీరు ఇట్లా చేస్తారు. మరి మన దేశానికి కూడా మనం కరోనా వైరస్ ని నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇట్లాంటి ఉల్లంఘన చేయమని ఇక్కడ ప్రమాణం చేసి మా ఊరు పైకి వెళ్ళి మేము పోతాను. కానీ అల్లందేచరు గ్రామ సర్పంచ్ గా నేనైతే మీతోని ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు, ఈ లాక్డౌన్ విధించింది కాబట్టి అని నేను చెప్తానికే ఇక్కడ మీకు ఇక్కడ ఉన్నాం. కాబట్టి మంచిర్యాల జిల్లా వెంకటరావుపేట గ్రామంలో ఇండ్ల నర్సబోయ్ సిటీ స్టైల్ టైలర్ కరోనా వైరస్ సోకకుండా గ్రామస్తులకు తానే మాస్కులు కుట్టి పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు తన వంతు బాధ్యతగా మాస్కులు అందిస్తున్న ఆ టైలర్ని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెరిక సంఘం యూత్ అధ్యక్షులు అంకత శ్రీనివాస్, లక్ష్మణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటరావుపేట గ్రామంలో నర్సాబోయ్ అనే ఓ దర్జీ, అతను తన వృత్తిరీత్యా దర్జీ, తాను ఈ కరోనా వైరస్ అనేది ఈ వెంకటరావుపేట గ్రామంలో ఎవరికి వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరికి తన వృత్తిరీత్యా చేసిన వృత్తిపరంగా తాను ఈ మాస్కులు కుట్టి ప్రతి ఒక్కరికి ఇప్పటికీ వెంకటరావుపేటలో దాదాపు 15-20 రోజులు ఉంది మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని తన అన్నగా భావించి, సోదరిగా భావించి ప్రతి ఒక్కరికి ఈ మాస్కులు అందజేయడం జరుగుతుంది. ఈ మాస్కులు ఇవ్వడం ద్వారా ఎంతో కొంత కరోనా వ్యాధి నుంచి బయటపడేందుకు ఈ మాస్కులు ఉపయోగపడుతున్నాయని తాను ఈ వెంకటరావుపేట గ్రామంలో ఎన్ని వాడలున్నా, ఎన్ని గల్లీలున్నా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన వంతుగా ఈ కరోనా వ్యాధి రాకుండా ఈ నర్సబోయ్ అనే అతడు తనకున్న మొత్తంలో ప్రతి ఒక్కరికి ఈ మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దీనిలో భాగంగా మా బూరుపల్లె వాడకు నర్సబోయ్ గారు రావడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్కరు ఈ నర్సబోయ్కి స్వాగతం పలికి ఈరోజు మా బూరుపల్లె వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వయసు రీత్యా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నర్సబోయ్ గారు మాస్కులు ఇవ్వడం జరిగింది. ఈ నర్సబోయ్ గారు ఈ మాస్కులు ఇవ్వడం ఈ విలేజ్లో చాలా అనుకూలమైన విషయం. ఈరోజు మా వాడకు ఇచ్చినందుకు మేము అందరం మనస్ఫూర్తిగా నర్సబోయ్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా లాక్డౌన్ను పాటిస్తూ ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరు బయటికి రావద్దు, అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. లాక్డౌన్ ఏదో హాస్పిటల్కో, మందులకో, 2 రోజులకోసారి నిత్యావసర వస్తువులకో తప్ప దయచేసి రావద్దు. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 12 కేజీల బియ్యం ఇచ్చారు, 1500 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లలో పడతా ఉన్నాయి.
కాబట్టి దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో సింగిల్ విండో చైర్మన్ గుండారాపు కృష్ణారెడ్డి మరియు సర్పంచ్ నిమ్మలక్ష్మి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరించి కొనుగోలు కేంద్రం వద్దకు రావాలని రైతులకు సూచించారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని నారాయణపురం గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి స్థానిక సర్పంచ్ నిమ్మ లక్ష్మీ నారాయణ రెడ్డి గారికి, అలాగే ఉప సర్పంచ్ మహేందర్ గారికి, ఎంపీటీసీ అపేరా సుల్తానా గారికి, మజీద్ గారికి, అలాగే కోఆప్షన్ సభ్యులు దుమ్మాటి నరసన్న గారికి, మా డైరెక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మోత నరసింహారెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, మిగతా రైతులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నారాయణపురం ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ను రైతులందరూ కూడా వినియోగించుకొని మంచిగా పొల్లు లేకుండా మట్టి బిడ్డలు లేకుండా నాణ్యమైనటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి 1835 రూపాయల మద్దతు ధరను పొందాలని కూడా ఈ సందర్భంగా రైతులందరినీ కూడా సూచించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దేశం లోపల నెలకొన్నటువంటి రాష్ట్రం లోపల నెలకొన్నటువంటి కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మరి రైతులందరూ కూడా సామాజిక దూరం పాటిస్తూ శానిటైజ్ చేసుకొని వడ్లు పోసిన తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ ఏఈఓ కానీ ఇచ్చిన టోకెన్ ద్వారా మరి వారి యొక్క టోకెన్ నెంబర్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి మరి ధాన్యాన్ని తూకం వేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా మరియు రైతులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా సెంటర్ లోపల మరి నిర్వాహకులు ఏర్పాటు చేయడం అటువంటి జరిగింది. అలాగే ఏదైతే ధాన్యం ప్రతి గింజ ఎన్ని వర్షాలు పడ్డా వడగండ్లు పడ్డా కానీ మరి ప్రతి ధాన్యం గింజను కొనేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి అందరూ కూడా దయచేసి రైతులందరూ కూడా సహకరించి మరి సెంటర్ నిర్వాహకులతో మంచిగా మెదిలి మరి మీ ధాన్యాన్ని మరి కొనుగోలు కేంద్రంలో అమ్మి మద్దతు ధర పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే రాష్ట్రం లోపల మరి ఈ కరోనా వైరస్ ప్రాబ్లం దృష్ట్యా లాక్డౌన్ ఏదైతే 3వ తారీఖు వరకు పొడిగించారో దాన్ని ప్రజలు కానీ రైతులు కానీ పాటించి నియమ నిబంధనలు అనుసరించి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్తే మాస్కులు ధరించి మాత్రమే బయటకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా రైతులకు మరియు ప్రజలకు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతులకు మరియు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు మా నారాయణపూర్ గ్రామం లోపల మరి వడ్ల కొనుగోలు కేంద్రము ఇప్పుడే మరి ఎల్లారెడ్డిపేట కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మరి అదేవిధంగా మా సర్పంచ్ నిమ్మ లక్ష్మీ నారాయణ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామ మరి కోఆపరేటివ్ సెస్ డైరెక్టర్లుగా ప్రభాకర్ రెడ్డి కానీ నేను కానీ మరి ఈ కొనుగోలు సెంటరు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి రైతులందరూ కూడా మరి సొసైటీకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో బ్యాంకు ముందు జనం బారులు తీరారు. లాక్డౌన్ కారణంగా నిరుపేదలు దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం 1500 రూపాయల నగదు బదిలీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు 8 మంది సిబ్బందితో 3 కౌంటర్లలో 400 మందికి నగదు బదిలీ చేస్తున్నామని, బ్యాంకు వద్ద ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సిబ్బంది ఎంతమంది? 8 మంది సిబ్బంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ 4 వచ్చి సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని లాక్డౌన్ కారణంగా తమ ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసిన డబ్బును తీసుకోవడానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట జనం బారులు తీరారు. ఈ మేరకు పరిస్థితుల దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని బ్యాంక్ మేనేజర్ తెలిపారు.
నమస్కారం అండి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెంకటపేట బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతున్నాను. ఈ మధ్యకాలంలో ఈ విపత్తు సమయాల్లో మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చాలా జన్ధన్ ఖాతాల్లో కానీ, ఇవాళ తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్న ఖాతాల్లో కానీ 500 రూపాయలు, 1500 రూపాయలు, కొన్ని ఖాతాల్లో రైతు వసతి 2000 రూపాయలు పెన్షన్లు చాలా మొత్తాలు జమ అవుతున్నాయి. ప్రతిరోజు ఖాతాదారులు మన బ్యాంకు విజిట్ చేస్తున్నారు. చాలామందికి ఇవాళ 1500 రూపాయలు అయితే మాకు ఇవాళ 2000 మంది వరకు ఇవాళ జమ అయినాయి. మీకు పొద్దున్న 10 గంటల నుంచి ఇప్పుడు 12:30 కల్లా 350 మందికి పెద్ద ఒత్తిడి లేకుండానే మూడు కౌంటర్లు ఓపెన్ చేసి సేఫ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తొందరగానే పేమెంట్ చేశాము. వృద్ధులకి కొంచెం వయసులో మారిన వాళ్ళకి, ఆరోగ్యం ఉన్న వాళ్ళకి బ్యాంక్ లోపల కొంతమందికి ఒక్కొక్క కౌంటర్ ఓపెన్ చేసి తొందరగా పేమెంట్ చేస్తాము. ఈ విపత్కర పరిస్థితుల్లో మా బ్యాంక్ యాజమాన్యం వారు మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ అంటే ఇదివరకు మినిమం 500 రూపాయలు, 1500 రూపాయలు, 1000 రూపాయలు మినిమం ఖాతా తగ్గితే కనుక ఛార్జీలు పడేది. ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితులు దృష్టిలో పెట్టి మా యాజమాన్యం వారు ఈ మినిమం బ్యాలెన్స్ ఛార్జెస్ను పూర్తిగా వేసేస్తున్నారు. మీ ఖాతాలో 1540 రూపాయలు ఉంటే 1500 రూపాయలు కూడా మీరు విత్డ్రా చేసుకుని తీసుకెళ్ళచ్చు. మరొక విషయం ఏంటంటే ఈ పైసలు ప్రభుత్వ వాళ్ళు వేసిన పైసలు మీ ఖాతాలోనే ఉంటాయి. మీకు అవసరం అనుకుంటే రండి, లేకపోతే మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాబట్టి పైసలు ఎక్కడికి వెళ్ళరు. మీకు అత్యవసరం అనుకుంటే మా ఫోన్ ఎంక్వైరీ కావాలనుకుంటే మా బ్యాంకులో మా వెబ్సైట్లో మా నెంబర్ ఫోన్ చేసి కనుక్కున్నా అత్యవసరం అనుకుంటే చెప్తాం. ఎంక్వైరీకి మాత్రమే బ్యాంక్ వచ్చి వెళ్ళాల్సిన అవసరం లేదు. మా పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామం నుండి నిజామాబాద్ వెళ్లే రహదారిని ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గట్ల మీనయ్య పూర్తి స్థాయిలో మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. కరోనా వైరస్ సోకకుండా ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ స్వచ్ఛందంగా రోడ్లను దిగ్బంధం చేశారు. రుద్రంగి మండలం మానాల గ్రామం సరిహద్దులో మరి ఇటు రాజన్న సిరిసిల్ల, ఇటు నిజామాబాద్ జిల్లా సరిహద్దులు కరోనా లాక్డౌన్లో భాగంగా మరి ఇది మూసివేయడం జరిగింది. మరి ప్రజలు దీన్ని గమనించాలి. భీమ్గల్ నుంచి ఇటు మానాల వైపు వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఈ ద్వారేమడ రావద్దని విన్నవించుకుంటూ 3 తారీఖు దాకా, మే 3 తారీఖు దాకా కూడా లాక్డౌన్ ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటకు రావద్దు, ఈ మార్గం కూడా ఎవరు రావద్దని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఇంటిలోనే ఉండి మరి కరోనాను పాలదోలే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండి సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మెచ్చుకుంటున్నాను. రుద్రంగి మండల కేంద్రంలోని మానాల గ్రామంలో మానాల మరియు భీమ్గల్ సరిహద్దు రేఖ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ పెట్టడం వల్ల నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇటు సైడ్ రాకుండా, ఇటున్న వాళ్ళు అటు ఎవరు పోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ లాక్డౌన్ను పొడిగిస్తున్నాం. మరియు ఈ కరోనా తీవ్రత ఎంత తీవ్ర స్థాయిలో ఉందనేది మనకు తెలుసు కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే పకడ్బందీగా ఎవరింట్లో వాళ్ళు, ఎవరూళ్ళో వాళ్ళు ఉండాలంటే ఇలాంటి చెక్ పోస్టులు చేయడం తప్పనిసరి. అందువల్ల దయచేసి నిజామాబాద్ మరియు రుద్రంగి మండల గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎక్కడి గ్రామాల వాళ్ళు అక్కడనే, ఎక్కడి ఇంట్లో వాళ్ళు అక్కడనే ఖచ్చితంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ సహకారంతో అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీఓ సూరజ్ కుమార్ ఆధ్వర్యంలో తహసీల్దార్ నాగలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్ కృష్ణమూర్తి జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందజేశారు. మన పత్రికా మిత్రులు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రాణాలకి తెగించి మరి వార్తల్ని కవర్ చేస్తూ, వాళ్ళ కుటుంబాలని త్యాగం చేస్తూ, వాళ్ళ సమయాన్ని కుటుంబానికి కేటాయించకుండా, ఇంకా ఇతర పనులు చేసుకోకుండా ఎక్కడెక్కడ వాళ్ళ సమయం అంతా న్యూస్ గ్యాదరింగ్కి కలెక్ట్ చేస్తూ వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నటువంటి ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మన జిల్లా కలెక్టర్ మేడం గారి సౌజన్యంతో ఏర్పాటు చేయబడ్డ నిత్యావసర సరుకులు మన పత్రికా విలేకరులకు అందజేయబడ్డాయి. మన మండలానికి స్పెషల్ ఆఫీసర్ సార్గా కృష్ణమూర్తి సార్ గారి ఆధ్వర్యంలో కూడా ఇవ్వబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వలిగొండ వారికి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ
ప్రింట్ అండ్ మీడియా విలేకరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు చేస్తున్న కృషికి అనుకోండి ఏదో ఒక చిన్న ఒక రికగ్నిషన్ లాగానే అనుకోండి. రికగ్నిషన్ కూడా కాదు, ఇంకా వెరీ వెరీ స్మాల్ థింగ్ ఏంటంటే కలెక్టర్ గారు ఏంటంటే మీరు ఏదో ఆర్గనైజేషన్ పని చేస్తుంటారు, ఇంటికి కూడా సమయం కేటాయించారు కాబట్టి నిత్యావసర వస్తువులు వారికి అందుబాటులో తీసుకురావడానికి కూడా వాళ్ళు ఫ్యామిలీలకు తీసుకురావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే ఉద్దేశంతో ఒక చిరు కానుకలాగా మేడం గారు ఇవి ప్రొవిజన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్కు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో గౌడ యువజన సంఘం గౌడ సంఘ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కలకొండ కిషన్ రావు పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు, వృద్ధులకు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా నివారణ చర్యలో భాగంగా గ్రామంలో క్రిమి సంహారక మందును స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ గౌడ యువజన సంఘం యువకులు గ్రామంలో కరోనా వైరస్ అరికట్టడానికి స్వచ్ఛందంగా ప్రజలకు అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విజృంభిస్తున్న సందర్భంగా ఈరోజు మా తెల్మది గ్రామంలో గ్రామ యువత, వివేకానంద యూత్ సభ్యులు, అదే గౌడ సంఘం యూత్ సభ్యులు అందరూ వారు స్వచ్ఛందంగా తన వంతు సాయంగా ఈరోజు తెల్మది గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు, అదేవిధంగా ఆశా వర్కర్లకు అమాలిందు సాయంగా గ్లౌజులు, శానిటైజరు మన ఒక్కొక్కరికి 500 చొప్పున, అదేవిధంగా మన ఆంధ్ర నుంచి ఇక్కడ ఉన్న ఒక అబ్బాయికి వారు కూడా తన వంతు సాయంగా వారికి కూడా అందించడం జరిగింది. వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మన గ్రామంలో ఈ కరోనా పిలుపు మేరకు మన మంత్రి గారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు పిలుపు మేరకు మన ప్రధానమంత్రి ఏ విధంగా లాక్డౌన్ మార్చి 3 వరకు ప్రకటించారో అదే విధంగా అందరూ గ్రామ ప్రజలు కూడా పాటించి ఇంట్లోకి వెళ్ళకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అరే మన గల్లీకి కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం జరిగింది. యువత వారికి పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా గ్రామంలో ఈ స్వచ్ఛంద కార్యక్రమం చేసినందుకు వారికి పేరుపైన ధన్యవాదాలు. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం అలవలపాడు గ్రామంలో రమావత్ సైదా బుజ్జి ఆధ్వర్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న సుమారు 200 పేద కుటుంబాలకు కూరగాయలు మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్, మండలాధ్యక్షుడు రవీందర్, ఎంపీపీ నూతి రమేష్ రాజు, వైస్ ఎంపీపీ బాతరాజు, ఉమాబాల నరసింహ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని మనమంతా కూడా కలిసిమెలిసిగా ఉండి ఐకమత్యంతో తరిమి కొట్టాలంటే ప్రభుత్వం చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళు చెప్పే విధానాలను, పద్ధతులను పాటించినట్లయితే ఖచ్చితంగా ఈ కరోనాని మనం తొలగించవచ్చు. గ్రామం నుంచి కానీ, తర్వాత జిల్లా నుంచి, స్టేట్ నుంచి, తర్వాత రాష్ట్రము, ప్రపంచం మొత్తం కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కరోనా ప్రభుత్వం చెప్పే ప్రతి విషయాన్ని గమనించి మనం ఖచ్చితంగా వాళ్ళు చెప్పే సూచనలు, సలహాలు పాటించినట్లయితే ఖచ్చితంగా కరోనాని మనం తొలగించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది వలస కూలీలకు మరియు నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, రామచంద్రం, నంది కిషన్ తదితరులు పాల్గొన్నారు. అందరూ యథావిధిగా రోజు మాదిరిగా వచ్చి భోజనాలు చేసుకుంటూ పోతుండ్రు. కాబట్టి అందరూ దయచేసి దూరం పాటించి భోజనాలు చేస్తే పెట్టిన వాళ్ళకు కూడా పేరు బాగుంటుంది, లేకుంటే మాకు కూడా ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి భోజనాలు చేసి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా పెద్దతండాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటన. వైరస్ నియంత్రణకై ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలన్న మంత్రి.
నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న ఎమ్మెల్యే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. వైరస్ సోకకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచన. బులెటిన్ విశేషాలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉన్నాడు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.